సప్త ఋషులు ఉండేటటువంటి ఒక స్థలం ఉంటుంది. అక్కడ ఒక మడుగు ఉంటుందనమాట. కొలను, చిన్న కొలను. హ్మ్. ఆ కొలను దానికి తటాకము అని పేరు. ఏమంటే ఆ తటాకం దగ్గరకు వచ్చి పడిపోతుందనమాట. ప్రతిరోజు కూడా సప్త ఋషులు చేసేటటువంటి యజ్ఞ యాగాది క్రతువులకి హవిర్భాగం ఇయ్యాలి. హవిర్భాగం అంటే మడిగా వండినటువంటి అన్నం, పెసరపప్పుని దేవతలకు ఆహారంగా ఇచ్చేది హోమంలో వేస్తారు. దేవతలకు ఆహారం అందుతోంది అంటే కనుక అది అగ్నిహోత్రంలో వేసినటువంటి ఫలాలు, అగ్నిహోత్రంలో వేసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా దేవతలకు ముట్టుతాయి. కాబట్టి అందులో భాగంగా వాళ్ళు మడిగా వెళ్ళి స్నానం చేసి నీళ్లు తెచ్చుకొస్తూ ఉంటారు ఈ యొక్క సప్తఋషుల భార్యలు. సప్త ఋషుల అందులో అరుంధతీదేవి ఇంట్లో ఉండిపోయారు. అక్కడ ఉండిపోయారు, ఆశ్రమంలో ఉండిపోయారు. మిగతా 6 కూడా నదికి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏమైందంటే ఈ రేతస్సు అలాగా ఆ మడుగులో పడి అలా ఆ నీటికి తాకిడికి కొంచెం 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 ఒడ్డుకు కొట్టుకుపోయి దర్భల యొక్క రాపిడిలో ఆ ఉష్ణం పుట్టి ఆ ఉష్ణంలోంచి శిశువు ఆవిర్భవించబడ్డాడు. సుబ్రహ్మణ్యారు. ఆయనకు 6 ముఖాలు, 12 చేతులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అలా దిగగానే అదంతా కాంతివంతంగా అయిపోయింది. ఎక్కడి నుంచి ఏడుపు వినిపించింది. ఏమిటా ఏడుపు అని చూస్తారే, ఎప్పుడు లేనటువంటి కాంతి అక్కడ కనిపించింది. వీళ్ళు 2 అడుగులు వేసి చూడగా ఆ దర్భల్ని ఇలా తీయగానే అక్కడ బంగారు మేనుతో 6 ముఖాలు కలిగి 12 భుజాలు కలిగి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు అక్కడ ఆవిర్భవించబడ్డాడు.